పక్కన వాసేపల్లి బెదుర్తి ఎదురులేమ్మని వాళ్ళని దేశాన్ని సస్యశ్యామలం చేసి మానవాళి పౌర్ణమి నాడు జరపాలని ప్రాచీన సాహిత్యంలో మూడవాక పుణ్యమి సంస్కృత భాషల్లో ఇప్పుడు రేట్ ఎంత ఉంది యావరేజ్ ప్రైస్ వాళ్ళ హైయెస్ట్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ 30% కొన్నాడు టయానికి ఇప్పుడు టోటల్గా అంతే కదా రేటులు ఎంత తేడా ఉంది పర్చేజెస్ 250 మాకు యావరేజ్ ప్రైస్ వచ్చింది లాస్ట్ ఇయర్ 140 మిలియన్ ప్రకారంగా 215 మంది ఇచ్చాం 215 అలాంటిది ఈ రోజుకి లో గ్రేడ్ కొనకపోక F2 F3 మరి 120 మిలియన్ మిగతాది అంతా రైతులు అయితే చాలా సహనంగా ఉన్నారు. 280 పెట్టారు, పైకి పోద్దని ఫస్ట్ హ్యాపీగానే ఉన్నారు. ఈ ఏడు పోయినట్టు 230 పెట్టి 320 పోయింది. కొంచెం పెరిగిపోద్ది అనుకున్నారు, కనీసం తగ్గుతా వస్తున్నారు. అంటే లో గ్రేడ్ ఎక్కడ స్టిక్ అవుతుందో ఎక్కడ 200 వచ్చినా కూడా హై గ్రేడ్ కొంటున్నారు కానీ లో గ్రేడ్ కొంటున్నారు. కేవలం కొంటారేమని చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. ఆ రేటుతో మనం కంపీట్ చేయాలంటే మేము ఒత్తి పట్టుకొని అంటే 200 నుంచి 210, 240 నుంచి చిన్నగా దించుకుంటూ వస్తున్నాం. అంటే మాకు ఒక మెకానిజం ఉంది, ఎట్లంటే రేటు తగ్గించడానికి వీలు కాదు. అయితే చాలా వరకు తీసుకొచ్చి 180 దగ్గర తీసుకొస్తే ఏమన్నా పొద్దా అంటే కంపెనీస్తో మేము మాట్లాడుతున్నాము, మీరు 180 పెడితే ఎన్ని మిలియన్లు కొంటారు. ఇలా ఉన్న అగ్రిమెంట్ కూడా చేసి 180 తగ్గించినా కానీ కావట్లేదు. అయితే మేబీ అనదర్ అంటే జింబాబ్వే మార్కెట్ 36 మిలియన్లతో మిగిలి ఉన్నది, అది ఒక 10 రోజుల్లో అయిపోతుంది. అలాగే బ్రెజిల్ మార్కెట్ కూడా దాదాపుగా క్లోజ్ చేసుకొచ్చేసింది. అంటే 15 రోజుల్లో ఓవరాల్గా మార్కెట్లు మొత్తం మనతో కంపీట్ చేసే బ్రెజిల్ పూర్తిగా అయిపోతుంది, జింబాబ్వే కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి క్వశ్చన్ ఉండొచ్చు, మన మీద ఏమన్నా మనకు అవకాశం ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే 180 రూపాయలకి కూడా లేదు. ఓల్డ్ వైడ్ గా నేను చెప్పింది ఓకే, కానీ మనం అనేది ఏంటంటే ఒకసారి మాకు 2 రోజుల్లో తెలిసి ఆర్డర్స్ అన్నాయి. కొంత ఇట్లాంటి సిచ్యువేషన్ బాగున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చుకుంటున్నాము. ఇది వస్తున్నారా కొంచెం పక్క ఫోటోలా తీసుకెళ్ళండి.
అదే సరే ఇక్కడేం జరగదు పట్టుకోలేదా మాట్లాడు సార్ భయం భయం అవుట్ మీటింగ్కి వెళ్ళిపోతాం అలాగే ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు ఈడీ గారిని కూర్చుంది ప్రసాద్ ప్లీజ్ దయచేసి రైతు గారిని వేదిక కావాల్సిన కోరుచున్నాం. గోపి గారు ప్లీజ్ ఇక్కడ కూర్చుని తెప్పించారు. దయచేసి ఈ కార్యక్రమ సభ్యులు అధికారులు అనధికారులు అందరికీ ఈ కార్యక్రమం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఎండనక వాననక రేయనక పగలనక రాయనక చైనా గత 2 సంవత్సరాలు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసేది కూడా లో గ్రేడ్ మీరంటే ఇప్పుడు చైనా లో గ్రేడ్ పడిందంతా ఎందుకు మనం చెప్తున్నాం దాన్ని అంటే ఇప్పుడు బేసికల్ గా లో గ్రేడ్ పర్చేజ్ చేసే వాళ్ళంతా ముఖ్యంగా జేటీ ఒక కంపెనీ, జపాన్ టొబాకో మల్టీనేషనల్. తర్వాత కంపెనీస్ అంతా దుబాయ్లో సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ తక్కువ రేటు వస్తుంది వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ తక్కువ అక్కడ ఉంటారు. ప్రస్తుతం చైనా టొబాకో చేరుకుంది. చైనా దుబాయ్ కూడా 30-40 రోజులు టొబాకో వస్తుంది. మీటింగ్ పెట్టుకున్నాం దాదాపు వాళ్ళకి మనం నెల అయిపోయింది పైన. ఏంటి నీ రిపోర్ట్ ఏమొచ్చింది, ఆర్డర్లు ఏమైనా వచ్చినాయా లేకపోతే ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు ఇప్పటి వరకు పికప్ ఆర్డర్ స్కోప్ ఉందని కస్టమర్ చెప్పాడు. మీ అంచనా ప్రకారం అనుకూలంత సర్ప్లస్ లేదు, మళ్ళీ మార్కెట్ వచ్చింది, మార్కెట్ కొద్దిగా పికప్ అవుతుంది, పికప్ అయింది కదా. అంచనా మీ కంపెనీ ఉంది కదా. నేను అంటుంది అంత అంచనా ఉన్నప్పుడు మనం రేటు తప్పకుండా కొనుగోలు అయితే ఆకుండా జరుగుతుందనే రైతులు చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది ఇందా నుంచి. అంచనా వేశారు లో గ్రేడ్ కూడా అనుకున్న దానికంటే సర్ప్లస్ లేదు, కొంత సర్ప్లస్ ఉంది కానీ
ఎక్కువ లేదండి. లో గ్రేడ్ కాదు, ఓవరాల్ ఎఫ్సీ కొంతమేర లో గ్రేడ్ కూడా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు మీరు ఆర్డర్లు వస్తే మనం కొనాలని కాదు కదా. ప్రతి సంవత్సరం రైతులతో మీ బంధం వివాదాలు కాదు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పొగాకు వేస్తున్నారు. ఇట్లాంటి క్రైసిస్ ఎన్నో చూసాము. అవసరం అంటే లేదండి. మార్కెట్ లేనప్పుడు కూడా రైతులు కాపాడడానికి కూడా వ్యాపారస్తులు ముందుకు వస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా పోయినసారి చెప్పాము, ఇప్పుడు చెబుతున్నాం. నేను ఎప్పుడు పోతున్నా కానీ మనం దాని రిజల్ట్ కనపడతాం. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏదో కొంత బెనిఫిట్ జరగాలి. ఇక్కడికి వచ్చిన మంది కూర్చొని మాట్లాడినప్పుడు కొంతమంది రిజల్ట్ కనపడాలి కదా. అవును సార్. సార్ మీరు చెప్పిన ప్రకారం ఓకే, ఎస్టీవీ ఒక్క నిమిషం పక్కన పెడితే ప్రతిసారి మనం అడిగేది అడుగుతా ఉన్నాం, జరిగేది జరుగుతూ ఉంది. పెద్ద చేంజ్ కనపడటం లేదు. నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న టొబాకో కంపెనీస్కి అందరికీ నేను మనవి చేసేది ఏంటిదంటే, ఫార్మర్స్లో పర్సెప్షన్ తప్పుగా వెళ్తుంది. గవర్నమెంట్ టొబాకో రైతులు వాళ్ళని ఆదుకోవడం లేదు అనే ఒక పర్సెప్షన్ జనాల్లోకి వెళ్తుంది. అది ఖచ్చితంగా టొబాకో బోర్డు అండ్ టొబాకో కంపెనీస్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక మంత్రి గారు రవి గారు చెప్పారు, టొబాకో ఐటీసీ కంపెనీ చాలా పోయినసారి చాలా లాభాలు పొందాయి. ఈసారి కొద్దిగా 5 crores 10 crores వచ్చి మీరు ఆదుకోవాలి. నేను ఐటీసీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ ముందు నుంచి మంచి లాభాలు పొందుతారు. ఇంతకుముందు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ అప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి ఇప్పుడు వరకు బ్రహ్మాండమైన లాభాలు పొందారు. సో ఈరోజు కొద్దిగా మంచి మనసుతో కొద్దిగా ఈ 60-70 millions మనం అని నేను చెప్తాను. మరి ఇంకొక మాట ఏంటిదంటే, వాళ్ళు బిజినెస్ కంపెనీలు మీరు నేను బతుకులాడితే వాళ్ళేమో మదర్ తెరీసాలు కాదు. కొంచెం గవర్నమెంట్ కూడా మీరు ఒత్తిడి చేసి వాళ్ళని కొద్దిగా ప్రెషరైజ్ చేస్తేనే ఖచ్చితంగా చేయగలగేది నేను చెప్తున్నాను. సో అందుకని ఏంటిదంటే, ఒకటి ఏంటిదంటే లాభాలు వచ్చినప్పుడు ఐటీసీ కంపెనీ మెజారిటీ స్టేక్ హోల్డర్ కాబట్టి వాళ్ళు చాలా లాభాలు పొందుతున్నారు. నష్టాలు పొందినప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇంటర్వ్యూన్ అయ్యి ఫార్మర్స్కి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. రాబోయే కాలంలో కూడా టొబాకోని పండించాలంటే కొద్దిగా వాళ్ళకు కూడా మోటివేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంత్రివర్యులు గారిని సీఎం గారు కామర్స్ మినిస్టర్కి ఒక మంచి లెటర్ రాసి వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ కూడా చెప్తే కానీ కొద్దిగా బాగా రియాక్ట్ అవుతారని నేను ఆశిస్తా ఉన్నాను. ఏది ఏమైనా కానీ చెప్పడం అయితే బాగానే ఉంది. ఏంటిదంటే జింబాబ్వే, బ్రెజిల్ వాళ్ళది అయిపోతున్నాయి, రాబోయే కాలంలో పెరుగుతాయి. వాళ్ళు చెప్పినట్టే రాబోయే కాలంలో అతి త్వరలో టొబాకో ప్రైసెస్ ఈ లోపు రేట్కి పెరుగుతాయని ఆశిస్తూ ఖచ్చితంగా ఈ కంపెనీస్ కొద్దిగా ఎఫర్ట్ చేసి ముందుగా ఏరువాక మన రైతుల పండుగ. ఏరువాక సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఏరువాక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అందుకు రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏరువాక అనేది రైతులకి పెద్ద పండుగ కాబట్టి ఈరోజు దానికోసం ఈరోజు కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా రావడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు ఎట్లా బోర్డులో కూడా వచ్చాం. కరెక్ట్గా నెల ముందు ఇదే బోర్డుకు వచ్చాం. రైతుల సమస్యలు తెలుసుకున్నాం. రైతులతోటి మాట్లాడిన తర్వాత ఆ రోజు అందరు కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, బయర్స్ ఉన్నారో అందరినీ కూడా ఆ రోజు కంపెనీలు కూడా రమ్మని చెప్పి ఆ రోజు బోర్డు ఈడీ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా మన కలెక్టరేట్లో 3 మంత్రులతోటి ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఆ రోజు సమస్య పెట్టాం. కానీ ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మేము ఒకటి అడిగేది మిమ్మల్ని ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్నిసార్లు మేము బోర్డుకు రావాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు రైతుల గురించి మేము పోరాడాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేస్తున్న మీరు, వ్యాపారాలు కొంటున్న మీరు, వ్యాపారాల వల్ల లాభాలు పొందుతుంది మీరు. పోయినసారి 214 మిలియన్లు పండిస్తే మొత్తం మనకు 125 మిలియన్లు కావాలని మీరు ఇచ్చింది. 214 మిలియన్లు మొత్తం కూడా ఆ రోజు కూర్చి మొత్తం కొనేసారు. దానికి లాస్ట్కి తుప్పు కూడా లేకుండా చేసుకున్నారు. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు రైతులంతా 240 మిలియన్లు ఈరోజు పండించారు. పండించినప్పుడు అదేవిధంగా పోయినసారి ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీకు అవసరాలు ఉండేటప్పుడు కొనటం, అవసరాలు లేనప్పుడు లేకుండా ఉండటం ఇదంతా మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే
ఇదే పద్ధతి మీద పోతే నెక్స్ట్ కూడా క్రాప్ కూడా తగ్గించే పరిస్థితులు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి పొగాకు అనేది తగ్గించేసి ఆల్టర్నేటివ్ పంట కూడా లేదని కూడా దానికి కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాలు కూడా చేసే పనులు కూడా తీసుకొస్తాం. ఆ రోజు ఉండే పరిస్థితులు మళ్ళీ మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. అవి కూడా ఆలోచించండి. ఈరోజు ఐటీసీ కానీ లేకపోతే జీపీఐ కానీ బిఎస్టీ కానీ ఈరోజు మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, 9 మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. మీరు కూడా ఇన్నిసార్లు ఇంతమంది మేము పెంచి కూర్చొని రైతులు ఇబ్బందులు పడేది మేము మాట్లాడుతూ ఉంటే మీకు కనీసం కూడా మీ కంపెనీ వాళ్ళు మీకు 4 రోజులు అయిపోతే 4 రోజులు మేము ఎదుగుకోనండి. ఆ రోజు మేము ఇది మాట్లాడాం, ఇదిగో ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం, ఈ రకంగా మేము పెంచాము, ఇప్పుడు రేటు కూడా కరెక్ట్గా ఇస్తున్నాం, లోపిట్లు పడకుండా చేస్తాం, లోపరేట్ అని చెప్పి మీకు చెప్పలేని పరిస్థితి లేకుండా ఇంకా ఏదో 2 కంట్రీలలో అది అయిపోద్ది, 15 రోజుల లోపల మేము అది అయిన తర్వాత చేస్తాం. ఏంటండి ఇదంతా కూడా కరెక్ట్ కాదు చెప్తున్నాను. మీరు మీ కంపెనీ వాళ్ళు కూడా చెప్పండి. రేపు ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్తాం. దీని అవసరమైతే కూడా రైతులతో కూడా మాట్లాడతాం. క్రాప్ కూడా కొంచెం తగ్గించే మార్గం చేసిన రోజు మీకు కావాల్సినప్పుడు 200 మిలియన్లు లేదా 300 మిలియన్లు కొంటాం, లేనప్పుడే 100 మిలియన్లు కొంటారంటే మాత్రం అది సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి, ఆలోచించండి. మీ కంపెనీలో చెప్పండి అది నష్టమా లేదా అనేది కూడా. ఈరోజు ఇవన్నీ చూసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా వస్తూ ఉంటారు. ఆయన అదేమంటే 20 మిలియన్లు పోయినసారి చేసిన దానివల్ల దాన్ని స్టాక్ పెట్టిన తర్వాత దానివల్ల నెక్స్ట్ ఇయర్ ఎంత ఇబ్బందులు పడారో రైతులకు తెలుసు. ఆ రోజు ఉండే స్టాక్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి రాజకీయాలు ఇలాంటి వాతావరణం జరుగుతూ ఉంటే మీరు ఇంకా కూడా మేము పైలతో మాట్లాడతాం, ఆ 2 కంట్రీలు అయిపోయిన తర్వాత మేము గవర్నమెంట్ కొంటామంటే మాత్రం అది మంచిది కాదు. ఇన్నిసార్లు మీరు 2 సార్లు 3 సార్లు వచ్చాం, విజయ్ 3 సార్లు వచ్చాడు, మంత్రులు అందరం వచ్చున్నాం. ఇది పద్ధతి కాదు. ఐటీసీ కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నాను, మీ యజమానికి చెప్పండి, కంపెనీస్ కూడా పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన ఉంటాం. బోర్డు కూడా మన చైర్మన్ గారు కూడా ఇంకా క్లియర్గా చెప్పాడు, బోర్డు కూడా రైతులకి పక్షానే ఉంటుంది, రైతులు కూడా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా ఈరోజు టొబాకో బోర్డు చేపడుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏరువాక సందర్భంగా మమ్మల్ని అందరూ కూడా పిలుస్తూ రైతులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ జోల వీరేంద్ర స్వామి గారికి, చైర్మన్ టొబాకో బోర్డు గారికి, ఎమ్మెల్యే బోర్డు గారికి, ఎమ్మెల్యే మేయర్ గారికి, ఇతర టొబాకో బోర్డు మెంబర్స్కి, రైతులకి, మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఉన్నాను. ఈ సంవత్సరం మీకు ఏదైతే పండుతున్నారో దాంట్లో మీకు మంచి ప్రొటెక్షన్స్ అదేవిధంగా లాభాలు రావాలని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం, వారి సంక్షేమం కోసం అగ్రికల్చర్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి స్వర్ణాంధ్ర 2047 అనే విషన్ పెట్టి అగ్రికల్చర్ని కూడా ఒక సైంటిఫిక్గా డెవలప్ చేయాలని యాక్షన్ ప్లాన్ చేసి దాంట్లో 15% గ్రోత్ ఉండాలని ప్రతి రంగంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్లో కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్లో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఫెర్టిలైజర్, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ ఎంఎస్పీ నుంచి వాటర్ రిలీజ్ చేయడం, దాని అన్నింటినీ కూడా పకడ్బందీగా ప్లాన్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఫార్మ్ మెకనైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాంట్లో డ్రోన్ దీది అంటే అగ్రికల్చర్లో డ్రోన్ని వాడి దాంట్లో మనకు ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడానికి సైంటిఫిక్ అగ్రికల్చర్ చేయడానికి ఫోకస్ పెడుతున్నాము. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాబ్లం ఉంది. సో దానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి అలాంటి క్రాప్స్ని వేయడానికి, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి క్రాప్ డైవర్సిఫికేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టర్ పైన వారి ఫార్మర్స్ ఉన్న ప్రాబ్లమ్ని మనం పరిష్కరించడానికి ఫాలో అప్ చేస్తున్నారు మనకు సీఎంఓ నుంచి కూడా. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు టొబాకో ప్రాబ్లమ్స్ గురించి అందరూ కూడా చెప్పారు, దానికోసం ప్రత్యేకంగా సీఎంఓ నుంచి ఫాలో అప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మినిస్టర్ గారు చెప్పినట్టు లాస్ట్ మంత్ కూడా దానికి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన జిల్లాలో ఎంచిపాడులో బ్లాక్ బెర్రీ ఉంది, దాన్ని కూడా జూన్
16th నుంచి ఇప్పుడు మార్కెట్ ద్వారా కొనడానికి ప్రణాళిక చేస్తున్నారు. సో రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వారి సంక్షేమం కోసం గవర్నమెంట్ కంటిన్యూస్గా ఫోకస్ పెడుతున్నారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం కూడా మన ప్రకాశం జిల్లాలో ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వస్తున్న ప్రాఫిట్ని లాభాన్ని పెంచడానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి పని చేస్తాము. సో అందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, అదేవిధంగా మైక్రో ఇరిగేషన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరు సిబ్బంది కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం పని చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫార్మర్స్ కూడా ఈ సంవత్సరం మీకు మంచి లాభాలు రావాలి, ప్రొడక్షన్స్ పెరగాలి, మీరు కూడా సైంటిఫిక్ ఫార్మింగ్ చేయాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పాలించాం, కూర్చున్నావు, తిరగొట్టారు. ఇంతటి దారుణమైన ప్రజా పరాభవాన్ని ప్రజలు ఇచ్చారంటే దాన్ని నువ్వు అర్థం చేసుకో. ప్రజలను రెచ్చగొడతా ఉంటావు. ఒకళ్ళు వచ్చేసి నేను రైతుని పక్క కూడా వెళ్తున్నా, ఆడపడుచులను అవమానపరుస్తారు. అసలు ఏం నోబెట్టుకు వస్తావా నువ్వు? ఆడపడుచులు ఎలా పంచావు దాన్ని సమర్థిస్తావు. ఆ పత్రిక యాజమాని మీరు రాదు బయటికి, దాన్ని సమర్థిస్తారు. ఇంకోటి అంటాడు, ఒకళ్ళు ఇంకొకరు సంకట్ చేస్తా అంటాడు. అర్థాలు తెలిసి మాట్లాడతారు, తెలుగు వచ్చి మాట్లాడతారు, రాక మాట్లాడతారు, ఏమంటారు ఇది? దానికి సమర్థన ఈ పిల్లలకు ఎలా పెడతావు? అడుగు పెడతావు. ఈరోజు స్టోరీ బ్లూ మీడియా పొగాకు కొన్ని అమ్మేస్తున్నారంట. ఆయన వచ్చి చూస్తే ఏమవుతున్నాను. ఈరోజు ఇంకా దారుణం ఏంటంటే, ఈరోజు నా పొగాకు తెలుగుదేశం గ్రామాలు అది ఆక్షన్ మా గ్రామాలు పెట్టమంటారు. ఒక లెక్క ఉంటుంది, ఏ రోజు రొటేషన్ ఆ గ్రామాలు వస్తాయి. ఆ రామాపురం ఏం తెలుగుదేశం పోట్లేస్తారు, వాళ్ళ మార్చేసి మా పార్టీ గ్రామాలు తెమ్మంటారంట. రాజకీయం మీరు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఇది? రాజకీయం చేయొద్దు. టైం ఉంది నీకు. కూర్చొని పెట్టారు 11 కాదు, రేపు 1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని అరాచకాలు చేస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తావా? మన వర్షాలు వస్తే మా ముఖ్యమంత్రి గారు రిజర్వాయర్లు ఇప్పారు, సముద్రంపై నీటిని తగ్గించారు. ఈ రోజు ఎండాకాలంలో కూడా రిజర్వాయర్లో నీళ్ళు వచ్చిన మన దగ్గర కూడా మేనేజ్మెంట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలి. ప్రజలు రెచ్చగొడితే పప్పం కడుక్కునే పరిస్థితి కావాక చేతనైతే నీ అక్రమ సోర్పులు నువ్వు కూడా వ్యాపారవుతారా? ఇక్కడ ఒక ఆయన కాల్ చేశాడు, ఒంగోలు ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కొన్నటువంటి ఎందుకు కొనుగోలు చేయలేకపోయినా రైతులు రెచ్చగొడతా ఉన్నాడు, పెద్దలను చేశాడు. ఈరోజు మీరు చేస్తున్నాడు, మీ చిన్నాను అనుకుంటా. మరి ఆయన ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు చేయలేదు? వచ్చేది పోతు చుట్టూ రైతులు రెచ్చగొడతారు. నేను ఒకటే చెప్తున్నా, రైతులకి మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, రైతు కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. అగ్రికల్చర్ బడ్జెట్ 2015లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఉంది. రైతులు బాగా అర్థం చేసుకున్నారు. కానీ నేను బోర్డుకు వచ్చాను, రవి గారు బోర్డుకు వచ్చారు, జనార్దన్ గారు 2 సార్లు వచ్చారు, విజయ్ కుమార్ గారు వచ్చారు. ఎందుకంటే గ్రామాల్లో పోతే రైతులను అడుగుతాం, పొగాకు వెళ్తుందా, పండిందా, రాకు దిగుబడి ఎలా ఉంది, ప్రతిదీ కూడా ప్రతి స్టేజ్లో రైతులతో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళు చెప్పేదాన్ని తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. ముఖ్యమంత్రి అయితే ఎలా జరుగుతుంది కింద రైతులు మేము మాట్లాడి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రభుత్వం స్పందిస్తుంది. ఈ ప్రభుత్వం మన కోసం ఉంది. ఇది రైతు సంక్షేమం ప్రభుత్వం, రైతుల కోసం ఉన్న విషయాన్ని మీరు గమనించండి చెప్తున్నాం. వాళ్ళ ట్యాప్ లో పడద్దు. అది నేను ఒక రిక్వెస్ట్, ముందు క్వాలిటీ పొగాకుని అమ్మేసుకోండి, తర్వాత మిగిలిన దానికి బోర్డు మీద బయలుదేరం చేద్దాం. ఆర్డర్స్ రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఉంటారు అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. అవసరమైతే బోర్డు ద్వారా చైర్మన్ గారు మరొకసారి చెప్తున్నా, మీరు డెసిషన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న రైతుల డబ్బులతోటి మీరు వాళ్ళకి వైపుడి గ్యాప్ కింద పెట్టండి, రైతులు ఆదుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళంటే వ్యాపారం అన్నారు, ఇందాక గుర్తుపెట్టగా చెప్పారు. వాళ్ళు ఆనందంగా ఉండి సంతోషంగా ఉండి వాళ్ళ కష్టాలను పతనం చేయడం వ్యాపారాలకు కూడా మంచిది కాదు. అనగా ఉండండి. ఇదే కాదు, ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు మార్కెటింగ్ అవసరమైతే ఇంటర్వ్యూలు అవుతాం, మద్దతు ధరలు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి పలకలు వచ్చింది. దుఃఖోద్దులు కానీ మనం ఇంకో విషయం, సాయిల్ టెస్ట్ చేసాం. సౌడు భూములు మనం జింకు, జిప్సం, బోరాన్
100% సబ్సిడీ ఇచ్చాం. వాళ్ళు ₹1 ఇవ్వాల. ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు రైతు ప్రభుత్వం ఈ పని చేసిన విషయం మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఫార్మ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా వచ్చిందని గమనించుకుంటూ ఈ ప్రభుత్వం రైతుల కోసం ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా మంది చిన్నతనాల్లోనే ఏరువాకనే జరుపుకోవడం జరిగిన మర్చిపోతున్న రోజుల్లో 2014-19లో ఒక రైతు బిడ్డగా నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఏరువాక పౌర్ణమి జరుపుకోవాలని అధికారికంగా ఏర్పాటు చేశారు. గతంలో వదిలేశారు. పోయిన సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 10 రోజులుగా ఏరువాక పౌర్ణమి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేశాం. ఈ రోజు కూడా అధికారికంగా ఏరువాక పౌర్ణమి జరిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే త్రావగూడ బోర్డులో ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చినా ఇవ్వకపోయినా రైతులు వారసత్వంగా స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి నిర్వహించుకున్నందుకు ఇక్కడ ఉన్న రైతులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ పాత రోజుల్లో అయితే రైతుల్ని అలంకరించుకోవటం, బెల్లం పెట్టడం, గురుదాగులే పూజించుకోవటం, టెంకాయలు కొట్టుకొని దుక్కి దున్నడం మొదలుపెట్టి తొలకరిని చేస్తే కుటుంబం ఊరు మొత్తం కూడా వ్యవసాయానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు. భూమి పంచభూతాల్లో పడిన భూమిని నమ్ముకున్న రైతు కష్టాలు తీర్చాలనేది అందరి ఆశ. అన్నపేట రైతు సంతోషం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్తున్నాం. దీనిలో భాగంగానే ఆ రోజున ఉన్నటువంటి సందర్భంలో ప్రతి రైతుకి కూడా అన్ని సబ్సిడీలు మనం అన్ని విధాలు ఆదుకున్నాం. ఫార్మ్ మెకనైజేషన్ ద్వారా ట్రాక్టర్లు ఇచ్చాం రైతు రథాలు. గత ప్రభుత్వం కస్టమ్ హైర్ సెంటర్ అని మార్చింది. వ్యక్తిగతంగా రైతులకు అండగా ఉన్నాం. గొర్రెతాట్లు ఇచ్చాం, పవర్ స్ప్రేయర్లు ఇచ్చాం, అదేవిధంగా సెల్ఫాల్ షీట్లు ఇచ్చాం, టార్పాల్ షీట్లు ఇచ్చాం. 90% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింకర్లు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% సబ్సిడీ ఇచ్చాం. ఇవన్నీ కూడా చరిత్రగా మిగిలిపోయిన పరిస్థితి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే 78 కోట్లు వ్యవసాయ ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం 140 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా వ్యవసాయంలో డ్రోన్లను తీసుకొని రావడం జరిగింది. డ్రోన్లే కాదు, ఎప్పటిలాగానే ట్రాక్టర్లు, గొర్రెతాట్లు, పవర్ స్ప్రేయర్స్తో పాటు డ్రిప్ స్ప్రింకర్ ఇరిగేషన్ మనం తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళ అనాలోచన నిర్ణయాల వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే బడ్జెట్ ఎంత వాడుకుంటే కేంద్రం నుంచి అంత ఎక్కువగా మన బడ్జెట్ వచ్చేది. అవగాహన లేనిది వాళ్ళు చేస్తే మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టుకొని వస్తున్నాం. రైతులందరికీ ఎన్నికల ముందు చెప్పినట్టు అన్నదాత సుఖీభావ ఈ నెల 20వ తేదీన మొదలు పెడుతూ ఇవ్వబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కలిపి 2 ఒకే రోజున ఒకే తేదీన ఇవ్వబోతున్నాం. ఈ రోజు ఇస్తున్నవారు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. 20వ తారీఖు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఎంత దారుణం అంటే రైతుల పొలాలని రీసర్వే పేరుతో ఒకళ్ళ కూలికి ఎక్కించిన పరిస్థితి. ఫ్రీ హోల్డ్ పేరు చెప్పేసి అక్రమంగా ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఒక రికార్డు సృష్టించారు రైతుల భూములు ఆక్రమించుకున్న దానిలో. ఇలాంటి తప్పుడు విధానాలన్నింటి కూడా సరి చేసే పరిస్థితిలో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు రైతులు ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అన్ని రకాల రైతులు కూడా ఈరోజు ఒక్కొక్క సీజన్ తీసుకుంటే గోదావరి జిల్లాలో వరిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు 24 గంటలు అక్కడ డబ్బులు వేస్తా ఉన్నాయి. ఇంతకుముందు ధాన్యం కొనుగోలు బకాయిలు దాదాపుగా వీళ్ళు చాలా మొత్తంలో బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,67,444,000 బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మన ప్రభుత్వం అక్కడ మిర్చి ధాన్యంతో పాటు మిర్చి, వాణిజ్య పండుగ మిర్చి, మన పొగాకు కూడా ఉంది. ఒక్కసారి చర్చలో పోతే ఏ రోజైనా పొగాకు రైతు కష్టాలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది అక్షర సత్యం చరిత్ర పుటల్లో ఉన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ రోజు కోల్ సొసైటీ ద్వారా ఆ రోజు మా పెద్ద రామచంద్ర మంత్రివర్గ సమయంలో పొగాకు భూములు ఆదుకున్నాం. ఆ తర్వాత 2016లో రైతు ఆత్మహత్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మా పొందూరు అదేవిధంగా కందుకూరు ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర మంత్రి గారిని నిర్మలా సీతారామన్ గారిని కూడా పిలిపించి వారితో మాట్లాడితే కేంద్రం ఆదుకోవాలి అదనంగా నిలిస్తే వాళ్ళు కేజీకి 15 రూపాయలు ఇచ్చామంటే 5 రూపాయలు రాష్ట్రం కలిపి క్వింటాల్కి 2,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను బోర్డు చైర్మన్
కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అపరాధ రుసుము మీరు వసూలు చేశారు. అవసరమైతే లో గ్రేడ్కి మీరు బోర్డు నుంచి కొంత డబ్బులు ఇచ్చి, ఎందుకంటే ఈ రైతుల కోసం ఈ బోర్డు ఏర్పాటైంది. మీరు ఫెసిలిటేటర్గా ఉన్నారు, స్వలాభాలు లేకుండా ఉన్నారు కాబట్టి రైతుల సొమ్మునే అవసరమైతే మా గొడ్డిపాటి రవి గారు, విద్యుత్ మంత్రి గారు, రైతులను కంట్రీ వ్యాపారస్తులు రైతుల మీద ప్రేమతో అభిమానంతో రైతు కోసం చూడమని చెప్పారు. కానీ నేను బోర్డు నుంచి అపరాధ రుసుం కొన్ని వందల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, వాటిని కూడా మీరు పెట్టి చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మన ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, రైతు కన్నీళ్లు పెట్టుకుంటే చూస్తా ఊరుకోం. మన పక్కనే నాగలపురపాడు దగ్గర నుంచి ఇంకోలు పరిసర ఈ ప్రాంతం అంతా కూడా బర్లీ వేస్తారు. దానికి కూడా చుక్క బర్లీకి రేట్లు లేవు. ఈ కంపెనీలో కొంతమంది మేము ముందే చెప్పారన్నారు, తర్వాత మాట తప్పారు. వాళ్ళు అంటున్నారు వర్షాలు వచ్చినాయి, దిగుబడి పెరిగింది, దానికి రైతేమో ఆపలేడు, మొక్కలు పీకేయలేడు, కష్టపడి ఎరువులు పెరిగిన మొక్కలు పీకలేడు. వర్షాలు వచ్చినాయి, ఎరువులు వేసుకున్న పంట బాగా పెరిగింది, ఎక్సెస్ క్రాప్ అని చెప్పేసి మనం కొంటాం కాదు. అయినప్పటికీ కూడా రైతుల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వేశారు. దాని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మన గొడ్డిపాటి రావు గారు కూడా వేసి రాష్ట్రంలో ఏ పంట అయినా కానీ రేటు తక్కువ ఉంటే ధరలకి మద్దతు ధరిస్తూ రెగ్యులర్గా సమీక్ష చేస్తూ రైతులను ఆదుకోమని చెప్పేసి ఆ కమిటీ ఏర్పాటు చేస్తారు. రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు. అందులో భాగంగానే బ్లాక్ బర్లీ 12,000 రూపాయలు కొంటున్నాం. మన ప్రాంతంలోకి వచ్చేలాగే వర్జీనియా పొగాకు ఇక్కడ వచ్చేసరికి రైతులు పోయిన సంవత్సరం బాధి ఎవరి నిర్ణయం తెలియదు, కానీ మనం హై గ్రేడ్తో పాటు లో గ్రేడ్ కూడా మంచి రేట్లు కొన్నారు. ఆ రోజున రైతులు అదే విధంగా తీసుకొచ్చుకున్నారు. కానీ రైతు కూడా చెప్తున్నారు, ముందు క్వాలిటీ పొగాకు అమ్మేసేయండి. లో గ్రేడ్ వచ్చిన సందర్భంలో వ్యాపారులు కానీ బోర్డు ఎక్కిపోయినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. బోర్డు యొక్క ఆదేశాల ప్రకారం ఇప్పుడు ముందు మాత్రం హై గ్రేడ్ క్వాలిటీ పొగాకు అమ్మేసేయండి. మనం ఏమంటే దాని మధ్యలో ఇది పోతుందని సహజం. అది ఆ రెండు మేము మెరుగు మధ్యలో తొలగి పెట్టాక నెట్టేస్తారే కదా మన రైతులు ఆశపడు, దుక్కి దున్నాడు, కష్టపడ్డాడు, ఈరోజు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ సాగుకి 30% ఖర్చులు పెరిగి దానిలో లోపాలు మళ్ళీ ఆ రైతే బ్యాలీ రేట్లు ఇచ్చాడు, కూలీల రేట్లు పెంచారు, అన్ని ఆత్రంగా చేసుకున్నాం. మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు అండగా ఉంటుంది. ఇకపోతే గత ముఖ్యమంత్రి వచ్చాడు. ఈరోజు కొన్ని పత్రికల్లో కావచ్చు, స్థానికంగా చెప్పుకున్నారు, రైతు కోసం కాదు వచ్చింది, సభ పెట్టుకోవడానికి వచ్చారన్నారు. సభ పెట్టి జనాలకు రావడం కోసం వచ్చారు. మేము కూడా బతుకున్నాం, మా పార్టీ ఒకటి చెప్పుకోవడం కోసం వచ్చారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చని ఒకటి అంటారు, మేమేదో చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్ మీడియం గ్రేడ్ కొంటున్నారు. లో గ్రేడ్ను కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకు అందరూ కూడా చెప్పడం అయింది. అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అయ్యి ఇందులో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా. అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది, ముఖ్యంగా బ్లాక్ బర్లీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్క్ఫెడ్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము. అదే 15-16 తారీఖుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా సాల్వ్ చేశాం. ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము, అట్లానే పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యారీ పొగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. మొన్న పొదిలో వస్తాను వాయిదా పడింది. ఎందుకు పడిందో మీకు తెలుసా? అదో రాజకీయం. అక్కడ రద్దు చేసి ఇంకొక ఒంగోలులో పెట్టుకోనుకున్నాడంట, మళ్ళా పోయి పొదిలో పెట్టుకోమనంట. అంటే ఈరోజు ఆడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము, సభ పెట్టే దగ్గర రాజకీయము, వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే. ఇంత రాజకీయాలు వస్తున్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనేమో. ఈరోజు ధరల కోసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను నిర్వాహక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చినా, ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, జింకు, జిప్సం, బోరాన్ లాంటి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తూ ఉంది. రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందండి.